పట్టుకున్నట్టు వార్త అది. ఓపెన్‌గా అతను నేను వస్తున్నానని చెప్పిన తర్వాత. లేకపోతే సాక్షి పక్కా వ్యూహం ప్రకారమే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు, అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్ మైండ్, మద్యం విధానం వ్యవస్థీకృతం వెనక ఆయనే, 2024 ఎన్నికలకు ముందు ఆఫ్రికా మోడల్కు పన్నాగం, అందుకే సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దందా షూరు, ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాల తొలగింపు, బెల్ట్ షాపులు పర్మిట్ రూములతో వ్యవస్థపై పూర్తి నియంత్రణ, నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి యథేచ్ఛగా అమ్మకాలు, టీడీపీ సిండికేట్ గుప్పెట్లోకి మొత్తం మద్యం నెట్వర్క్, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల రీతిలో రాష్ట్రమంతటా నకిలీ యూనిట్లు, ఎక్కడ మద్యం దొరికిన జయచంద్రారెడ్డి జనార్దన్ రావుతో లింకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు ఇదివరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇదంతా అని రాసేవాళ్ళు కదా, పేరు రాయకుండా జగంది. అందుకని ఇప్పుడు వీళ్ళు ఉండవల్లి కరకట్ట అంటే చంద్రబాబు చేయిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే ఆరోగ్యశ్రీ ఆశకు గండి అంటూ సేవలు నిలిపివేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్, చంద్రబాబు సర్కార్ పేర్చిన బకాయిలతో విసిగి వేశారు నిర్ణయం, 3,000 కోట్లకు పై బకాయిలు పెట్టిన కూటమి సర్కార్, సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి రోగుల హాహాకారాలు, పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు అంటే చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. బిల్లులు చెల్లించడం మహాప్రభు అని పదే పదే వేడుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ప్రభుత్వం 3,000 కోట్లకు పై బకాయి పెట్టింది. ఒక్కో ఆసుపత్రి 2 కోట్ల నుంచి 5 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. అప్పులు వడ్డీ భారం పెరిగిపోయింది. పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేమంటూ అన్ని ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదంటే పట్ల ఎలక్షన్స్ ఏం లేవు, చివరిలో ఎలక్షన్స్ ముందు ఏదన్నా చేస్తే అందులో ఈలోపు ఏదో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తున్నారు కాబట్టి దాంతో పని జరిగిపోతుంది. అప్పటికి జనం ఇదంతా మర్చిపోతారు. ఇప్పుడు చచ్చిపోయినా లేకపోతే అనారోగ్యం పాలయ్యి నానా తిప్పలు పడుతున్నా అప్పటికి మర్చిపోతారు అన్నటువంటిది. తాత్కాలికమైనటువంటి ప్రాబ్లం ఏం లేదన్న ధైర్యం ప్రభుత్వాన్ని. లేకపోతే